యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీకందరికీ ప్రత్యేక వందనాలు. మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. నేను నమ్ముతున్నా మీరందరూ మంచిగా రాత్రి మంచిగా నిద్రపోయామని నమ్ముతున్నా. కాబట్టి ఉదయకాలం ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంతో యాక్టివ్గా ఉన్నారని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. మీకు వందనాలు. స్తోత్రం. ప్రియులారా మనం రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా మనం చూస్తాం. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప మాట రాయబడి ఉంది. దీవించుడి అని మాట రాయబడింది. బ్లెస్ దోస్ హూ persecute you, do not curse them, pray that God will bless them. కాబట్టి తెలుగు బైబిల్లో ప్రియులారా మనం చూసినట్టు ఇలాగా రాయబడింది, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. కాబట్టి ఎవరైనా ప్రియులారా మిమ్మల్ని హింసించు వారు ఉన్నారా? లేదంటే స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని హింసలు పెట్టారా? సోదరు. కాబట్టి వారిని మీరు దీవించారా? లేదంటే వారిని మీరు కోపంతో, వారు మిమ్మల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు, గాయపరిచినప్పుడు మీ లోపల నుండి కోపం బయటికి వచ్చి కోపంతో నింపబడి శాప మాటలు పలికారా? లేదంటే ప్రియులరా వారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, తిరస్కరించినప్పుడు మీ నుండి పరిశుద్ధాత్మ సహాయం వలన మంచి మాటలు వచ్చారా? ఎలాగుంది మన పరిస్థితి? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? మనం దీవించే వారు ఉన్నారా? లేదంటే శపించే వారుగా మనం ఉన్నారా? నిజంగా మనం చూడాలి. బయట కాదు, నిజంగా మనం చూడాలన్నమాట. దేవునికి స్తోత్రం. మన పరిస్థితి ఎలా ఉంది? మనం దీవించే వారుగా ఉన్నారా? లేదంటే అప్పుడప్పుడు స్వయ శాప మాటలు మీకు వ్యతిరేకంగా మీరు పలుకుతున్నారా? లేదంటే అప్పుడప్పుడు ఇద్దరులకు వ్యతిరేకంగా శాప మాటలు పలుకుతున్నారా? ఎలాగుంది ప్రియులారా మనం ఆత్మీయ జీవితం? మన పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మిమ్మల్ని హింసించు వారును దీవించుడని రాయబడింది. దీవించుడని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మీరు దేవుని ఎక్కువ అనుభవించాలంటే వేరే మార్గం లేదన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తున్న విషయాలన్నమాట. కాబట్టి అది మనం జీవితంలో అమలు చేయాలి. దానికి కూడా మనం పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే టోటల్ గా మనం చూసినట్లయితే బహిరంగ మీరు మాట్లాడి ఉంటే మీతో చెప్పమండి, మీరు చాలా మందిని దీవించామని చెప్తారు. అవును, మీరు చాలా మందిని దీవించి ఉండవచ్చు. వెరీ గుడ్, మంచిది. అయినప్పుడు కూడా కొన్నిసారి సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా చాలా మందిని కోపం ఇచ్చినప్పుడు శాప మాటలు కూడా పలికి ఉండడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా వాక్యం ద్వారా దేవుడు మనను పరిశుద్ధపరిచినాక, మన లైఫ్ దేవుడు మార్చినాక, దేవుడు మన వాక్యం ద్వారా దేవుడు మన జీవితాన్ని, మనసును
చేంజ్, దేవుడు మన మనసును నూతన పరిచినాక ఇప్పుడు వాక్యం మనం జీవితంలో రిసీవ్ చేసుకోవాలి అనమాట. వాక్యానుసరమైన జీవితమే జయ జీవితం అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ శబ్దానికి మనం లోబడి బ్రతకడమే ప్రియులారా మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనం అనుకున్నారేమో వారు 10 మాట చెప్పారు కదా, 2 మాట అయినా చెప్పాలి కదా తిరిగి అని కొన్నిసారి మన నూతన పరచబడలేని మనసు నుండి వస్తుంది. కాబట్టి దేశ ప్రియుల మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఒకటి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం అది చాలా హైయెస్ట్ లైఫ్ అన్నమాట. అంటే పరిశుద్ధమైన జీవితం చాలా గొప్ప ప్రియులారు. దేవుని యొక్క స్టాండర్డ్ లో బ్రతికే జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారు మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా బైబిల్ వాక్యానుసరమైన బ్రతుకు, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న బ్రతుకు చాలా ఉన్నతమైన బ్రతుకు అనమాట. దానికంటే గొప్ప బ్రతుకు లేదనమాట, ఎవరు ఇవ్వలేదు. జీవం గల దేవుని కంటే గొప్ప స్టాండర్డ్ కలిగిన వారు ఎవరు లేదు. కాబట్టి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది మనం దీవించాలి. ఎందుకంటే మీరు నేను దేవుని అనుభవించాలి. యేసు కొరకు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దానిలో ఒక ప్రాముఖ్యమైన విషయం శాపాలు. ధర్మశాస్త్ర ఒక శాపం నుండి యేసు కొరకు తన మరణం ద్వారా దేవుడు మనల్ని విడిపించామన్నమాట. కాబట్టి ఆ దీవెన మీరు అనుభవించాలి. మీరు దీవించబడాలి, మీరు దీవెన అనుభవించాలి. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ వలన సువార్త విని మన రక్షణ పొందినప్పుడు ఆశీర్వాద పూర్ణుడైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో చేస్తామన్నమాట. మీలో ఆశీర్వాద పూర్ణుడైన యేసు క్రీస్తు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. మనలో ఇప్పుడు ఉన్నామన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. నమ్మాలి. వాక్యం బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. కొలొస్సే రాసిన పత్రిక 1:27 రాయబడింది. మహిమ నిరీక్షణ క్రీస్తు మీలో నివాసం చేస్తున్నామని సత్యం రాయబడింది. ఇప్పుడు క్రీస్తు ఆశీర్వాద పూర్ణుడైన క్రీస్తు మన లోపలే నాలో మీలో నివాసం చేస్తున్నామన్నమాట. అందుకొరకే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం ఇప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క మందిరంగా మార్చబడాం. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనం అందరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. కాబట్టి మనమే ఇప్పుడు దేవుని గుడి అనమాట. దేవునికి స్తోత్రం. మీరే దేవుని గుడి అనమాట. దేవునికి స్తోత్రం. చర్చ్ బిల్డింగ్ మాత్రమే అది ప్రియులారా గుడి అని నూతన నిబంధన ప్రకారం మనం చెప్పడానికి వీల్లేదనమాట. నూతన నిబంధన ప్రకారం మీరు అనమాట దేవుని గుడి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఉన్నాడనమాట. హల్లెలూయా. అందుకొరకే మనం చెట్టు క్రింద లేదంటే ఓపెన్ ప్లేస్ లో ఎక్కడైనా సరే 2-3 కలిసి మనం ఆరాధన ప్రార్థన చేసేప్పుడు మినీ చర్చ్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే దేవుడు యేసు స్పష్టంగా చెప్పారు, 2-3 నా నామంలో కూడి వచ్చినప్పుడు నేను వస్తామని. కాబట్టి ప్రియులారా, మనం ఈ కాలంలో చర్చ్ బిల్డింగ్ కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారేమో. దేవుణ్ణి కొన్నిసారి మర్చిపోతుందేమో. ఈ చర్చ్ బిల్డింగ్ ఒక అట్రాక్షన్ అంతా కూడా, లైటింగ్ సెట్టింగ్స్ అంతా కూడా చూసుకొని దేవుణ్ణి అనుభవించడం విషయంలో కూడా తగ్గిపోతుందేమో. ఒకటి చర్చ్ బిల్డింగ్ ప్రియులారా మంచిగా అలంకారంతో చేసుకోవడం మంచిది, మంచి ఫెసిలిటీ కలిగి ఉండడం మంచిది. కానీ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం అనుభవించాలన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నా సరే, గుడిసెలో ఉన్నా సరే, పెద్ద బెంగళూరులో ఉన్నా సరే, ఏసీ చర్చిలో ఉన్నా సరే, ఏసీ చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ లో ఉన్నా సరే, ఏసీ లేని చర్చ్ బిల్డింగ్ లో ఉన్నా సరే, మనం జీవం గల దేవుని మనం అనుభవిస్తున్నామా? హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని మనం గమనిస్తున్నారా? దేవుని స్వరం మనం వింటున్నారా? పరిశుద్ధాత్మ వలన మన దేవుని స్వరం వింటున్నారా? మన ఆత్మలో దేవుని స్వరం వినబడుతుందా? లేదంటే మనం కన్నులు అంతా కూడా లైట్ సెట్టింగ్ అంతా కూడా మనం చూసుకొని ఆ స్వరం వింటున్నారా? అదే స్వరం విని లోపల నుండి వస్తున్న దేవుని స్వరం వినలేని పరిస్థితుల్లో మనం ఉన్నారు. ఎలా ఉంది మనం ప్రియులరా? మన పరిస్థితి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కాబట్టి ప్రియులరా, పెద్ద చర్చ్ బిల్డింగ్ కలిగి ఉండడం తప్పు కాదు, మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియులరా, మనం అర్థం చేసుకోవాలి, మన సత్యం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మందిరం అంటే మీరనమాట, రక్షణ పొందిన మీరనమాట. మీలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షిస్తూ మీలోనే ఉన్నాడు. ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి మనం లివింగ్ టెంపుల్ అనమాట. అంటే మనం జీవం గల దేవుని యొక్క టెంపుల్ అనమాట. మనం ఎక్కడైతే మూవ్ చేస్తున్నప్పుడు
ఇది మూవ్ అవుతుంది అనమాట. దేవుని మోసుకొని మనం నడుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మోసుకొని ప్రియులారా మనం అందరం నడుస్తున్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాద పూర్ణులైన దేవుని కలిగి మనం నడుస్తున్నాం. ఎంతో గొప్ప ధన్యత. ఆశీర్వాద పూర్ణులైన దేవుని కలిగి మనం నడుస్తున్నాము. కానీ మనం ఒకవైపు మనం బాధపడుతున్నారు, అబ్బో నేను దీవెన అనుభవించడం లేదు, లేదంటే అనేకులు దీవించబడుతున్నారు, నేను మాత్రం ఎందుకు దీవించబడడం లేదని మనం బాధపడుతున్నారు. ఇప్పుడు దానికి ప్రియులారా కారణం దేవుడు మనలో లేదని కాదు, దేవుడు మనలో ఉన్నాడు. కానీ మన మనసు పరిశుద్ధాత్మవులైన వాక్యం ద్వారా నూతనపరచబడాలి. పరిశుద్ధైన దేవుడు మనలో వచ్చేసాడు, కానీ దానికి వ్యతిరేకమైన కొన్ని గుణాలు మన ప్రాణంలో ఉంది అనమాట. ఒకటి అక్కడే నూతనపరచబడాలి అనమాట. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో అదే రాయబడింది, బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యూ. కాబట్టి మన ఆశీర్వాదం, మన ఆత్మలో ఉన్న ఆశీర్వాదం రిలీజ్ చేయాలన్నమాట. చెప్పినప్పుడు చాలా ఈజీ ఉంది, కానీ చాలా మట్టుకు అది జరగడం లేదనమాట. అంటే మన మనసు చాలా మట్టుకు ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, నేను వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను దీవించలేదు, అలాంటి నా ఆలోచన కొన్నిసారి మన మనసులోనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మన 10 మందిని మనం చూసినట్లయితే ఎంతమందిని మీరు దీవిస్తారు, కొంతమందిని మీరు దీవిస్తారు. కానీ కొంతమంది పేర్లు వచ్చినప్పుడు మీరు కొంచెం మెళకపడతాం, అబ్బో వారిని దీవించినట్లయితే నాకంటే ఇంకా వారు పైకి వెళుతుంది, ఇప్పుడే నా మాట వినడం లేదు, ఇప్పుడే నన్ను పట్టించుకోవడం లేదు, ఇక నేను వారిని దీవించినట్లయితే నా పరిస్థితి ఏమవుతుంది, ఇలాంటి ఆలోచన మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, దీవించాలి. ఇప్పుడు ఇలా దీవించాలి, దీవించుడు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్మ వలన దీవించడం నేర్చుకోవాలన్నమాట. అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన మనసులో ఒకవేళ కోపం కానీ, పగ కానీ, లేదా అసూయ స్పిరిట్ కానీ ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అసూయ స్పిరిట్ కోరుతుంది మనం ఇద్దరిలో దీవించవద్దు. అసూయ స్పిరిట్ ఒక వ్యక్తిలో ప్రభావం చేస్తున్న సార్లు ఉండే ఆ వ్యక్తి దేవుని ఎక్కువ అనుభవించలేదన్నమాట. కారణం ఏంటది, అసూయ స్పిరిట్ స్వరం విన్న వ్యక్తిగా ఉండే పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినలేదు. అసూయ స్పిరిట్ స్వరం విన్న వ్యక్తులు దీవించలేరు. వారు ఏం కోరితే నేను మాత్రం దీవించబడాలి అని మీరు అనుకున్నారు. నేను మాత్రం ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు కోరుతుంది మనం దీవించబడడం మాత్రం కాదు, ఇద్దరు కూడా దీవించబడాలి అని దేవుడు కోరుతుంది. మనం దీవించబడడం దేవుని చిత్తం, కానీ దానితో పాటు ఇద్దరు కూడా దీవించాలని ప్రియులారా పరిశుద్ధ దేవుడు కోరుతుంది అనమాట. మనం దీవించబడాలి, కానీ ఇద్దరు కూడా దీవించబడాలి. కాబట్టి మనం మాత్రం ప్రియులారా నేను దాని నుండి మనం విడుదల పొందాలి అనమాట. నేను ఆ పదం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనం దీవించబడాలి, సంఘం దీవించబడాలి, నా ఇంటి వారు దీవించబడాలి, ఆకస్థాయికి రావాలి అనమాట. ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నట్టే నేను నా ఇంటి వారు మాత్రం ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే రక్త సంబంధాలుగా ఉన్న చుట్టాలు ఓకే మంచి వారిని మనం దీవించాలి అయినప్పుడు కూడా స్పిరిచువల్ గా ప్రియులారు మనం ఒక ఫ్యామిలీగా మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ ఫ్యామిలీ అంటే యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీలో యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన మనందరం యేసుక్రీస్తు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామన్నమాట. అంటే దేవుని ఒక ఫ్యామిలీ, గోడ్స్ ఫ్యామిలీలో మనం ఉన్నాం. కాబట్టి గోడ్స్ ఫ్యామిలీ ప్రియులారా మనం చూస్తుంటే రోయల్ ఫ్యామిలీ అన్నమాట. యేసుక్రీస్తు రారాజు కాబట్టి మన అందరం రాజు పిల్లలు. ఇప్పుడు ఇది రోయల్ ఫ్యామిలీలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనందరం రోయల్ ఫ్యామిలీలోనికి దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అందరం ఒక్క తండ్రి పిల్లలం అన్నమాట. లేదు మీరు ఎంతమంది అది ఒప్పుకున్నారు, కొందరు చెప్తారు అబ్బో కాదు అంటే దానికి అర్థం మీరు న్యాచురల్ బర్త్ దానికి మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనమాట. సూపర్ న్యాచురల్ బర్త్ మీరు పక్క పెడుతున్నాం అనమాట. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించిన ప్రియులరా మీరు నిజంగా కొత్తగా జన్మించిన వ్యక్తి ఉండే మనందరం ఒక్క ఫ్యామిలీ మెంబర్గా ఉన్నామన్నమాట. మన తండ్రి జీవంగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరం ఆయన పిల్లలంగా దేవుడు మార్చారు. కాబట్టి ప్రియులరా దేవుడు కోరుతుంది మన ఇంటి వారిను దీవించాలి. మన మధ్యలో ఉన్న రక్షణ పొందిన దేవుని బిడ్డలను అందరిని కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మనం దీవించాలి. వారి దీవెన మనం కోరుకోవాలన్నమాట. లేదా నిజంగా మనం కోరుకోవాలి. కోరడం అంటే
మనం కోరిక ఉంది, ఆలోచన ఉండవచ్చు, అది మాత్రం కాదు, అది కోరుకోవాలి అనమాట. నిజంగా ప్రాక్టికల్ గా పరిశుద్ధాత్మలో వారిని దీవించాలన్నమాట. నిజంగా మనం కోరుతున్నామా? మన సహోదరి సహోదరులు దీవించబడడం ప్రియులను నిజంగా మనం కోరుతున్నామంటే అదే సంఘర్షేమం అన్నమాట. వారిని మనం నిజంగా దీవిస్తున్నామంటే అది సంఘర్షేమం. లేదు అంటే లేదు, ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ వారు ఆశీర్వాదానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు అని ఆలోచన మనకు వస్తుందా? మనం దీవిస్తామని అనుకున్నాం, కానీ దగ్గరికి వచ్చినప్పుడు అబ్బో పలానా బ్రదర్, పలానా సిస్టర్ వారు సరిగా ప్రార్థనకు రాలేదు, లేదంటే వారు సరిగా ప్రార్థన చేయడం లేదు, వారి జీవితంలో కొన్ని ఏరియా దేవుని చిత్తానుసరం లేదు, ఇలాంటి ఉన్న కొన్ని విషయాలు కొన్నిసారి మన మనసులో వస్తాము. కానీ ప్రియులారా, మనం సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఏదైనప్పుడు కూడా ప్రియులారా, కొందరు కొన్నిసారి వస్తారు, వెళ్తారు, అది మనం చెప్పలేము, కొన్ని కారణాన్ని బట్టి ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అందరం ఆశీర్వాదానికి అర్హులమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం చూడాలన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అందరం ఆశీర్వాదానికి అర్హులం. మనం అర్హులం, మన సహోదరులు కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆశీర్వాదానికి అర్హులం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి వారు మనం దీవించాలి, వారు మేలు మనం కోరుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు క్షేమ ప్రియులారా, క్షేమం కొరకు మనం నిలబడాలి, మనం మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, నిలబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? వారు ఇంక్రీస్ అవుతాయి అనమాట, వారి ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి దేవుడు నిన్ను ఒక ఛానల్ గా వాడతారనమాట. ఇద్దరు దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ఛానల్ గా వాడతారు. దేవుడు ప్రియులారా ఒక ఛానల్ గా వాడతారు. దానిలో మనం చూసినట్లయితే రోయల్ ఫ్యామిలీగా ఉన్న దేవుని బిడ్డలుగా ఉన్న మనల్ని మాత్రం కాదు, బైబిల్ మనకు నేర్పిస్తుంది, బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యు, అంటే మిమ్మల్ని హింసించువారు, అంటే అన్నెలుగా ఒకవేళ మీ ఇంటిలోనే రక్షణ పొందలేని స్థాయిలో ఉంటే ఆ వ్యక్తి గురించి ప్రియులరా, వ్యక్తి స్పిరిచువల్ మరణములో ఉన్నామన్నమాట. కాబట్టి స్పిరిచువల్ మరణములో మరణించిన వ్యక్తిని కూడా దీవించే పవర్, శక్తి, సామర్థ్యం నాలో మీరున్న క్రిస్తులో ఉంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి, క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి మన ఇంటిలో కొన్నిసారి ఉండవచ్చు, లేదంటే పక్కన ఇంటిలో ఉండవచ్చు. సువార్త రక్షణ పొందలేని స్పిరిచువల్ గా డెత్ లో ఉన్న వారు, ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న మనం మామూలుగా మనం చూసినట్లయితే వారు హాయిగా తిరుగుతున్నారు, బ్రతున్నారు, అది ఫిజికల్ గా అనమాట. కానీ ఆత్మీయంగా ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త రక్షణ పొందలేని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా స్పిరిచువల్ ఆత్మీయ డెత్ లో, ఆత్మీయ మరణంలో ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనం నిత్య జీవనం పొందాము. దేవుడు మనం కూడా ఒకప్పుడు చనిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట ఆత్మీయంగా, కానీ దేవుడు మనను బ్రతికించామన్నమాట. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన, బ్రతికించబడిన మనం ఇద్దరును దీవించడం, దానిలో ప్రాముఖ్యమైన విషయం ఆత్మీయంగా మరణించిన స్థాయిలో మీ ఇంటిలో ఉన్న వ్యక్తిను ప్రేమ సువార్త, వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రం కాదు, దేవుని ప్రేమ సువార్త చెప్పి ఆ సువార్తలోనికి, క్రిస్తులోనికి నడిపించే బాధ్యత మనకుంది అనమాట. దేవునికి స్తోత్రం, మనకుంది, మన చేతలో దేవుడు మనకుంది అనమాట. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం పోలీసులో ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దవలను వాడుకోమని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాడతారు. ఇప్పుడు వారు తప్పకుండా చెప్తారు, వారు అడుగుతారనమాట, ఒక రోజు చెప్తారు ప్రార్థన చేయము, వారికి అవసరాలు వస్తాయి, ఎందుకంటే వారు మనుషులు కదా. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అనమాట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 6వ అధ్యాయంలో రాయబడింది. 6వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 15వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త సిద్ధ మనస్సు కలిగి ఉండాలి అని రాయబడింది. సువార్త కొరకు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి అని రాయబడింది. సువార్త, కాబట్టి సువార్త చెప్పాలంటే సిద్ధ మనస్సు కావాలి, ఇద్దరిని దీవించాలంటే సిద్ధ మనస్సు కావాలి, దేవుని రాజ్యం కొరకు ఇవ్వాలి అంటే సిద్ధ మనస్సు కావాలి. సిద్ధ మనసు అంటే ప్రియులారా నూతన పరచబడిన మనసు అన్నమాట. ఇప్పుడు మనసు చాలాసారి ప్రియులారా మనను ఇద్దరిలో దీవించినట్టు అది మనలు ముందుకు నడిపించలేదు, అడ్డుపడుతుంది అనమాట. మన మనసే చాలాసారి నూతన పరచబడలేని స్థాయిలో ఉంటే మన మనసు ఉండే ఆలోచన వస్తాయి అనమాట, ఎందుకు అని ఆలోచన వస్తాయి, లేదంటే ఫియర్ వస్తాయి అనమాట, లేదంటే అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా దాన్ని అంతకొరిగా మన మనసు నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని దీవించాము, కానీ మన ఇద్దరిని దీవించే విషయంలో మన మనసు నూతన పరచబడలేని స్థాయిలో ఉన్న కాబట్టి అడ్డుపడుతుంది అనమాట.
కాబట్టి అంతవరకు మనం ఏం చేసుకోవాలి? బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, వారు ఆమె కాలువలో ఓర్న నాటబడిన ఆగు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వల్ల నుండునని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం ఫలించుకోవాలంటే వాక్యంతో, పరిశుద్ధాత్మ వాక్యం ధ్యానించుకోవాలన్నమాట. కాబట్టి యెహోషువ గ్రంథంలో ప్రియులారా 1వ అధ్యాయంలో చూడవచ్చు. మీరు యెహోషువతో దేవుడు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు, నీవు పగటి వేళ రాత్రి వేళ గాని నువ్వు వాక్యం ధ్యానించుకోవాలి. దాని నుండి కుడికి కానీ ఎడమ పక్క కానీ తొలగిపోవద్దు, వాక్యం ధ్యానించుకోవాలని రాయబడింది. అప్పుడు నువ్వు ప్రోస్పర్ అవుతుంది, అప్పుడు నువ్వు విజయం అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు విజయం అనుభవించాలి అంటే ప్రియులారా మనం సువార్త రక్షణ పొందాము, మంచి విజయంలో మనం వచ్చాము. కానీ అది అనుభవించాలంటే ఈ మనస్సు ప్రియులారా నూతన పరచబడాలి అనమాట. నా మనస్సు, మీ మనస్సు. కాబట్టి మనం ఆత్మ బలపరచబడాలి. మనసు ఎంతగా నూతన పరచబడుతున్న కొలది అంతగా ఆశీర్వాదాలు, అంతగా మన ఇద్దరు దీవించే వ్యక్తిగా మార్చబడుతుంది, అంతగా దీవెనలు మీరు అనుభవిస్తుంది అనమాట. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు నాలో మీలో ఉన్నాడు. ఇప్పుడు మన మనసు నూతన పరచబడలేదంటే ఎంత గొప్ప ఆశీర్వాదం మనలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు దీవించలేని పరిస్థితి అనమాట. గొప్ప ఆశీర్వాదం మనలో ఉంది, తక్కువ కాదు. అన్లిమిటెడ్ ఆశీర్వాదం మన ఆత్మలో తల్లి దేవుడు యేసుక్రీస్తు అన్లిమిటెడ్ అనమాట. ఆశీర్వాదం పొడటి మన ఆత్మలో దేవుడు అనుగ్రహించామన్నమాట. కానీ ఇది విప్పి లేదంటే ఇది ఇద్దరులకు ఇవ్వడం, మన ఇద్దరు దీవించే విషయంలో ప్రియులారా మనం వెనుకున్నారేమో. మనం చాలాసార్లు ఇలా కూడా మనం అనుకుంటాం, దేవా మీరు దీవించమని మన చాలా విషయం దేవా మీరు దీవించమని. తప్పు కాదు, కానీ దేవుడు కోరుతుంది నాలో మీరు దేవుడు వచ్చేసాయనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. కాబట్టి నిన్ను ఒక ఛానల్ గా దేవుడు వాడుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం సమర్పించాలి, ప్రార్థన చేయాలి, దేవా నన్ను దీవించిన వందనాలు. కాబట్టి మనం 2 విషయాలు ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మన దీవించబడిన వ్యక్తి అని, దీవెన మనలో ఉంది అని అర్థం చేసుకోవాలి. కానీ ఇంకా మన మనసులు ఇలా ఉండవచ్చు, నాకంటే రక్షణ పొందలేని ఫలానా వ్యక్తి గొప్పగా దీవెన ఉంది అంటే వరల్డ్ స్టాండర్డ్ లో ఉండవచ్చు. అది చూసుకొని మనం బాధపడుతున్నారు, నేను తక్కువ స్థాయిలో ఉన్నామని మనం బాధపడుతున్నారేమో. సత్యమైనది యేసుక్రీస్తును కలిగిన నీవు ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనుభవిస్తున్నా, వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఆశీర్వాదం పొందినా దానికంటే గొప్ప ఆశీర్వాదం మనలో దేవుడు అనుగ్రహించామని సత్యం అనుగ్రహించుకోవాలి. సత్యం అనుగ్రహించుకోవాలి అనమాట. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఉన్న బంగారం కానీ, బెండ్ కానీ, కోడ్లు కానీ, బిలియన్స్ కానీ, ట్రిలియన్స్ డబ్బు కాదు గొప్పది. దానికంటే చాలా చాలా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నాడు. కానీ మనం ఫిజికల్ ఐస్తో మనం చూడడం లేదు, కరెక్టే. కానీ దేవుడు ఆత్మ అన్నమాట. ఆత్మస్వరూపమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం ఫిజికల్ ఐస్తో మనం చూడడం లేదు అంటే దేవుడు తక్కువ వాడని కాదు. మన అంచనా వేయకండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆకాశ భూమి సౌందర్యం అంతా సృష్టించిన గొప్ప దేవుడు అనమాట. దేవుడు ఆత్మ. కానీ ఆత్మ కాబట్టి మనం మన ఫిజికల్ ఐస్తో నేను చూడలేదు అంటే అని అనుకోని ప్రియులారా మనం దాన్ని తక్కువ అంచనా వేయవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన ఫిజికల్ గా చూస్తున్న అందు కూడా జీవగల దేవుని నుండి వచ్చామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఈ చూస్తున్న అందు కూడా గద్దించిపోతే అని బైబిల్లో ఉంది. చూస్తున్న అందు కూడా టెంపరరీ అనమాట. కానీ చూడలేనిది నిత్యమైనదని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నిత్యమైన దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, మన తోడుగా ఉన్నామన్నమాట, మనలో ఉన్నాడనమాట. కాబట్టి ఇది మనం ధ్యానించుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు, ఆశీర్వాద పూర్ణ దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దీవించే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి ప్రియులారా. కాబట్టి ఆ విషయంలో మనం ఎదగాలి. కాబట్టి ఎంతమందినైనా దీవించుకోవచ్చు. మనం మీ ఇంటిలో ఉన్న వారిని దీవించుకోవచ్చు. పరిశుద్ధాత్మ ప్రేరణలో నడిపిపులో దీవించడం ప్రియులారా మొదలు పెట్టాలి, ప్రారంభించాలి. అప్పుడు తప్పకుండా వారు దీవించబడుతుంది, మీరు కూడా ఇంకా ఎక్కువ దీవించబడుతుంది. లేదు, మీరు ఎంతగా మీరు ఎంతగా ఇద్దరు దీవించిన కొలది బైబిల్లో రాయబడింది, మన ఏ విత్తనాలు అయితే నాటుతారో దాని కోత ఉంది అనమాట. ప్రిన్సిపల్ అని భూమి ఉన్నంతగానే అంత జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మీరు ధైర్యంతో ఇద్దరు దీవించుకోవచ్చు అనమాట. కాబట్టి మన ఇద్దరు దీవించినప్పుడు కొందరు మనల్ని మర్చిపోతాయి. అప్పుడు వారు దీవించబడితే కదా వారు కొందరికైనా తప్పకుండా దీవెనకరంగా బ్రతుకుతాయి. కానీ ప్రియులారా మనం కూడా తప్పకుండా మీరు నేను కూడా దేవుని అనుభవిస్తాయి అనమాట.
కానీ ఈ విషయంలో చాలాసారి ప్రియులారా మన మనసు నూతన పరచబడలేని మనసు అడ్డుపడతాయి అనమాట. కాబట్టి అక్కడ ప్రియులారా మనం విడుదల పొందాలి. మన మనసులో ఒక విడుదల పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యోగాలు అనుగ్రహించినాక. కాబట్టి మనం దీవించే విషయంలో పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం ముందడుగు వేయాలన్నమాట. విశ్వాసంతో మనం అది చేయాలన్నమాట. విశ్వాసంతో అది చేయాలి. మాటల ద్వారా ఇద్దరిని దీవించుకోవచ్చు. కాబట్టి మనం చేతిలో ఏమీ లేదేమో కొన్నిసారి కొందరు అనుకున్నారు చేతిలో ఎక్కువ డబ్బు ఉండే నేను చాలా మందికి ఇచ్చి నేను వారిని దీవిస్తాను, లేదంటే వారికి సహాయం చేసి. కాబట్టి ప్రియులారా చేతిలో డబ్బు ఉండాలే లేదు, చేతిలో ఆస్తిపాస్తులు ఉండేనే ఇద్దరిని దీవిస్తామని లేదు. కాబట్టి గొప్ప ఆస్తి ప్రియులారా మనకు ఉంది అనమాట. ఆల్రెడీ తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించాం. అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట, జీవగల దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మన ఆస్తిపాస్తులు ఉండేనే, డబ్బు చేతులు ఉండేనే ఇద్దరిలో దీవిస్తామని కాదు. కాబట్టి ప్రియులారా మనకు జీవగల దేవుడు ఉండే చాలు, దేవుని ఆశీర్వాదం మనలో ఉన్న కాబట్టి ఇద్దరును దీవించుకోవచ్చు. హల్లెలూయా, దీవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యు. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, నిందిస్తున్నారో, అపమానపరుస్తున్నారో, తిరస్కరిస్తున్నారో, మిమ్మల్ని తప్పుపడుతున్నారు, వారిని కూడా దీవించే అభిషేకం ఉంది అనమాట మనలో. క్రీస్తు మనలో ఉన్నామంటే వారిని కూడా దీవించే ఆశీర్వాదం మనలో ఉంది అనమాట. అందుకొరకు దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుకొరకు దేవుడు చెప్తున్నానమాట, మీరు దీవించుడి. ఎందుకంటే వేరే మార్గం లేదు. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, తిడుతున్నారో, తిరస్కరిస్తున్నారో వారిని కూడా దీవించడానికి మనల్ని దేవుడు నిలబెట్టామన్నమాట. సంఘాన్ని దేవుడు నిలబెట్టాం. కాబట్టి ప్రియులరా, సంఘ బాధిత ప్రియులరా మనం చూసినట్లయితే సంఘంలో వచ్చిన వారిని బలపరచడం మాత్రం కాదు, బయట ఉన్న వారిని కూడా రక్షించాలి అనమాట. వారిని కూడా దీవించడానికి దేవుడు సంఘం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఈ కాలంలో పనిచేస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులరా, ఎవరైనా కొందరు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో, ఉదాహరణ ప్రియులరా మనం చూసినట్లయితే అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో ప్రియులరా మనం చూసినట్లయితే సౌలు గురించి మనం చూడవచ్చు. సంఘాన్ని పాడి చేసుకొని బ్రతికిన వ్యక్తి అని సరే దేవుడు ప్రియులారా చూడండి, దేవుడు పట్టుకున్నామన్నమాట, దేవుడు దీవించామన్నమాట. దీవించడం మాత్రం కాదు, పోస్తున్న పౌలుగా దేవుడు వారిని మార్చి అనేకులు దేవుడు దీవించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు శత్రువు ఉన్నా, ఒకప్పుడు సంఘాన్ని హింసించుకొని బ్రతికే వ్యక్తి. ఎందుకంటే అప్పుడు తనకు తెలియలేదు, తనం ఏదైతే నమ్మిన ఆ సిద్ధాంతం అదే కరెక్ట్ అని నమ్మామన్నమాట. కానీ దేవుడు, జీవగల దేవుడు ఒకరోజు పట్టుకున్నామన్నమాట. తర్వాత మనం చూస్తున్నాం, ఒకప్పుడు హింసించుకొని బ్రతికే వ్యక్తి, తర్వాత దేవుడు తాకిన తర్వాత, ప్రభు పట్టుకున్న తర్వాత అదే వ్యక్తిను అనేకులు వేలాది లక్షలాది ప్రజలకు దీవెనకరంగా దేవుడు వాడుకున్నారు. ఈ కాలంలో కూడా ప్రియులారా మనం చూస్తుంటే అనేకులు మనం చూపుల్లో మనం చూస్తుంటే వారు హింసిస్తున్న వారుగా మాత్రం మనం ఇప్పుడు దాకా చూసి ఉండవచ్చు. కానీ దేవుడు ఏం కోరుతుంది, వారిని కూడా పట్టుకొని వారిని కూడా అనేకులకు దేవునకరంగా వాడుకోవాలని జీవగల దేవుడు ఆశపడుతున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ మనకు అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, శత్రువులను కూడా ప్రేమించుడని రాయబడింది. కాబట్టి శత్రువులు ప్రేమించాలంటే సామర్థ్యం మనకు కావాలి, ఆత్మబలం కావాలన్నమాట. మన చూపులో వారితో నేను నన్ను నా హృదయం గాయపరిచిన వ్యక్తి, లేదంటే నన్ను మోసం చేసిన వ్యక్తి, లేదంటే నన్ను తిట్టిన వ్యక్తి, ఆ వ్యక్తితో నేను బ్రతినంతకాలం నేను మాట్లాడలేదు, ఆయనతో నేను ఇంకా మాట్లాడలేదు. ఇలాంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు మనం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం తప్పుడు నిర్ణయం చేసి తీసుకోవద్దు. మనం ప్రార్థన చేయాలి, పోలీస్ నన్ను మార్చము, నా ఆత్మ బలపరచము. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి దేవునగరంగా ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం మొదలు పెట్టాలి అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇద్దరిలో దీవించడం మొదలు పెట్టాలి, ప్రారంభించాలి పరిశుద్ధాత్మతో కలిసి. అలాగే మనం చేస్తున్న కొద్ది నమ్మకంగా మనం ఉంటే మన రాష్ట్రంలో కూడా అనేకలు దీవించే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అలాగే మనం నమ్మకం ఉంటే దేవుడు దేశంలో కూడా అనేకలు దీవించే వ్యక్తిగా దేవుడు వాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు నమ్మకం ఉంటే. అలాగే ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి ఆ కోపం స్పిట్టును, పగ స్పిట్టును, అసూయ స్పిట్టును, అనేకద స్పిట్టును, సెల్ఫిష్ ను మనం ఓవర్కమ్ చేసుకొని ప్రార్థన ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకొని అనేకలు దీవించే వ్యక్తిగా ఉండే మన దేశంలోని వ్యక్తులను దీవించే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. తర్వాత దేశంలో ఉన్న వ్యక్తులను కూడా దీవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఛానల్ గా వాడతారు. అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఆశీర్వాదం
బైబిల్లో రాయబడినట్టు అడుగు వాటన్నట్టుగా ఊహించు వాటన్నట్టుగాను గొప్ప ఆశీర్వాదం మీరు తప్పకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి అనమాట, వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనకు మార్పు ఎక్కడ రావాలి? మన లోపలే అనమాట, మన లోపలే, నా లోపలే మార్పు రావాలి, మీ లోపలే మార్పు రావాలి అనమాట. మన కొద్ది మట్టుకు ముందుకంటే గతకాలం కంటే చాలా మారింది. ఎందుకంటే మన ప్రార్థన, వాక్యం ధ్యానిస్తున్నట్టు, ఆరాధన, శుద్ధి ప్రభుత్వ సమయం గడుపుతున్న కాబట్టి చాలా మట్టుకు మారింది. ఇంకా కూడా లోతైన శుద్ధీకరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనాక. కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధాత్మతో సహకరించారు. కాబట్టి మన కొత్త ఆత్మలో ప్రియులను మనం చూస్తే 100% మనం నూతన స్థితిగా మార్చబడాం. కరెక్టే, ఆత్మలో ప్రియులను 100% నూతన స్థితిగా మార్చాం. ఆత్మలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు నివాసిస్తున్నాం. కరెక్టే. కానీ మన ప్రాణంలో ఇంకా కూడా శుద్ధీకరణ కావాలి, విడుదల కావాలి. కాబట్టి ప్రాణం కూడా ప్రియులరా, కాబట్టి దాని కొరకు వాక్యం ధ్యానించుకోవాలి. కాబట్టి బిజీ షెడ్యూల్లో ఉన్న వారి పరిస్థితి ఏమవుతుంది? నేను బిజీగా ఉన్నాము. వారు మనసు ఎలాగ నూతన పరచబడతాయి? ప్రభుత్వ సమయం గడపకుండా, ప్రార్థన వాక్య ధ్యానంలో సమయం గడపకుండా వారి ప్రాణం ఎలాగ నూతన పరచబడతాయి? ప్రాణం నూతన పరచబడకుండా వారు ఎలాగ ఇద్దరు దీవిస్తారు? దీవించే వ్యక్తులు ఎలాగ బ్రతుకుతారు? అసాధ్యమే. కాబట్టి ప్రియుల, అందుకొరకు ప్రియులరా, యేసు గురించి కూడా మనం చూసినట్లయితే శిష్యులను పిలిచి మొదటిగా మనం చూసినట్లయితే వారిని తనతో పాటు కూర్చోబెట్టామన్నమాట. తనతో పాటు సహవాసం చేయడానికి కూర్చోబెట్టామన్నమాట. ఇప్పుడు మీరు ప్రియులరా, ప్రభు సన్నిధిలో సమయం గడపడం మనకు ఆశీర్వాదం. అంటే మనలో పరిశుద్ధాత్మదేవుడు మన మనసును నూతన పరిచిన, ఆత్మదేవుడు బలపరుస్తున్నాము, మన మనసు దేవుడు నూతన పరిచిన. కాబట్టి ఎక్కువ ప్రియులరా మన ప్రభుత్వ సహవాసం ఉంటే ఏమవుతుంది? మనం అనేకులు దీవించే వ్యక్తిగా తప్పకుండా దేవుడు వాడతారు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? దారి ఓపెన్ అవుతాయి అనమాట. దారి ఓపెన్ అవుతాయి. దీవించే వ్యక్తిగా మీరుండే దారి ఓపెన్ అవుతాయి అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి, ఒకవేళ మీరు దాన్ని శపించే వ్యక్తిగా ఉండే మాటలు, అంటే కోపంతో చిన్న విషయాలు చాలు, కొందరు బెడైన కోపం వస్తున్న స్థాయిలో ఉన్నారేమో. మీరు చిన్న విషయం చాలు మీరు ఆర్గ్యుమెంట్స్ చేస్తారేమో. చిన్న విషయం పట్టుకొని మాట్లాడుకొని సమయం వ్యర్థం చేసుకొని, ఇద్దరి సమయం కూడా వ్యర్థం చేసుకొని, మీ సమయం వ్యర్థం చేసుకొని మాట్లాడుకొని, తర్వాత ఇద్దరు మాట్లాడలేని పరిస్థితుల్లో, దూరమైన పరిస్థితుల్లో, అంటే ఆర్గ్యుమెంట్స్, కోపం, పగ. కాబట్టి అది మనసు నూతన పరచబడలేని స్థాయిలో ఉన్నా కాబట్టి అలా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. దేవా, నా మనసు మార్చుబో, కోపం, పగ, చేదు నుండి విడిపించమని ప్రార్థన. అసూయ అసలు ఉండవద్దు అనమాట. అసూయ ఉండే ప్రియులారా, బైబిల్లో రాయబడింది ఎముకలు కూడా అరిగిపోవడానికి అవకాశం ఉంది అని బైబిల్లో మనకు నేర్పిస్తుంది. అదొక స్పిరిట్ అనమాట. అది ఇద్దరు దీవించబడినప్పుడు, అది చూస్తున్నప్పుడు మనసులో ఒక ఇరిటేషన్ అలాగ ఉండే, అది అసూయ అనమాట. కాబట్టి ఒకవేళ ఉండే ప్రార్థన చేయాలి, ప్రభు నన్ను దాని నుండి విడిపించు. ఇప్పుడు అసూయ నుండి ప్రియులారా మనం బయటపడుతున్న వారు తప్పకుండా వారు హృదయం తల్లి హృదయం, అంటే దేవుని ప్రేమతో నింపబడి తల్లి హృదయం లేదంటే తండ్రి హృదయం, స్పిరిచువల్ గా తండ్రి హృదయంగా మార్చబడతాయి అనమాట. ఆ హృదయం లేదు అంటే మనం ఇద్దరు దీవించలేదు. వారు ఎదుగుతున్నప్పుడు కూడా మన హృదయంలో సంతోషం ఉండలేదన్నమాట. ఇద్దరు ఎదుగుతున్నప్పుడు ఆత్మీయంగా కానీ వారి ఆశీర్వాదాలు పొందినప్పుడు మన హృదయం ఆనందించాలి. కానీ మన హృదయంలో దుఃఖం, నిరాశ వస్తున్నామంటే అసూయ అది ప్రభావం చేస్తున్నట్టే, లేదంటే సెల్ఫిష్ ప్రభావం చేస్తున్నట్టు అనమాట. దాని నుండి విడుదల పొందాలి. కాబట్టి ఇద్దరు ఆశీర్వాదం పొందినప్పుడు ఎక్కువ ఆనందించే హృదయ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. హల్లెలూయా. ఇద్దరు దీవించబడుతున్న కొద్ది సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసు వల్ల మనం ప్రార్థన చేయాలి, దీవించాలి. వారు దీవించబడుతున్న కొద్ది మీరు కూడా ప్రియులరా దీవించబడితే అని సత్యం అర్థం చేసుకోవాలి. అలాగే అనేకులు మీరు దీవించబడుతున్న కొద్ది ఏమవుతుంది? మీ ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. బైబిల్ అదే ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు దీవించబడుతుంది, బయట వెళుతున్నప్పుడు దీవెన అనమాట. కాబట్టి దీవెన మోసుకొని మనం వెళుతున్నాం. కాబట్టి ఒక్కరోజు కాదు, ప్రతినంత కాలం ప్రభు అని యేసుక్రీస్తును కలిగి ఉన్నామంటే దీవెన కలిగి ఉన్నాము. అన్లిమిటెడ్ దీవెన అనమాట. అన్లిమిటెడ్ దీవెన ప్రియులారా కలిగి ఉన్నాం. కాబట్టి ఎఫెసులు 1:3 రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాం. ఇప్పుడు ఆత్మసంబంధ దీవెనలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరి బ్లెస్సింగ్ అనమాట. దానిలో అన్ని ఆశీర్వాదం ఉంది అనమాట. ఆత్మీయమైన ఆశీర్వాదం మాత్రం కాదు, మానసికమైన, శరీరమైన, ఫైనాన్స్, ప్రతి ఆశీర్వాదం కూడా దానిలో ఉంది. హల్లెలూయా. గ్రీకులో ఆ మాట స్టడీ చేసిన వారు చెప్తున్న ప్రియులారా మనం చూసినట్లయితే టోటల్ విషయం గురించి అనమాట. టోటల్ అన్ని ఆత్మీయమైన ఇది మాత్రం కాదు, దానిలో అన్ని ఉంది అనమాట. ప్రతి దీవెన ఉంది అనమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాము, దానిలో ప్రతి దీవెన ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా
మనం దీవించే మనసు దేవుడు ప్రియులారా మనకు దీవించేనాక. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మిమ్మల్ని హింసించి వారిను దీవించుడు గాని శపింపవద్దు అని రాయబడింది. చూడండి, శపింపవద్దు ప్రత్యేకం రాయబడింది అనమాట. మన పరిస్థితి ఎలా ఉంది? శాప మాటలు పలుకుతున్నారా? దూష్ట మాటలు పలుకుతున్నారా? నెగిటివ్ మాటలు పలుకుతున్నారా? అవిశ్వాస మాటలు పలుకుతున్నారా? అంటే అది శాప మాటలు పలికినట్టే. ఇద్దరు గురించి మన నెగిటివ్ విషయాలు ప్రచారం చేస్తున్నామంటే శాపం స్ప్రెడ్ చేస్తున్నట్టు అనమాట, శాపం పలికినట్టు అనమాట. దయచేసి శాప మాటలు పలుకోవద్దు, ఆశీర్వాద మాటలు పలకాలి. ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి మన హృదయం మారాలి, నాలుక కూడా పదాలు మార్చబడాలి. దేవుని చిత్తానుసరమైన మాటలు మాత్రం పలకాలి, మిగిలినది వద్దు. ఎందుకు? అనవసరంగా మనం ఎనర్జీ వేస్ట్ చేస్తుంది, సమయం వ్యర్థం చేస్తున్నట్టే. ఇప్పుడు అనవసరమైన విషయాలు దయచేసి మాట్లాడవద్దు. కాబట్టి సమయం చాలా విలువైనది. ఇంకొక సత్యం కూడా అర్థం చేసుకోలే ప్రియులారా, మనం ఈ భూమిలో కొద్ది కాలం మాత్రం ఉన్నాం. ఒకరోజు మనం ఈ భూమి నుండి వెళ్ళాలి అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి, ముందే అర్థం చేసుకోవాలి అనమాట. ఈ భూమిలో మనకు దేవుడు అన్లిమిటెడ్ టైం ఇవ్వలేదు. ఆత్మలో మనకు అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది, కానీ లిమిటెడ్ టైం ఇచ్చామన్నమాట. కాబట్టి సమయం విలువ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన సమయం విలువ ప్రియులారా మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ఒకరోజు నేను వెళ్ళాలి ఇక్కడ నుండి, నాకు అర్థమైంది. వాక్యం చదువుకుని నాకు అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి అది నాకు తెలుసు ఇప్పుడు. అందుకొరకే మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం ఒకరోజు ఈ భూమి నుండి వెళ్ళాల్సిన వారం అనమాట. కాబట్టి దానిలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది కూడా మన మేలు కొరకే, కీడు కొరకు కాదు, మేలు కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు లిమిటెడ్ సమయం భూమిలో ఇచ్చామన్నమాట. ఇప్పుడు సమయం విలువ అర్థం చేసుకొని పరిశుద్ధాత్మతో కలిసి ఆ సమయం దేవుని చిత్తానుసారంగా ప్రియులను వాడుకోవడం మీరు నేర్చుకోవాలి. సమయం దేవుడు ఇచ్చాం, సమయం ఇవ్వలేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఈ రోజు దేవుడు ఇచ్చామన్నమాట. ఇది మన ఎన్నుడు చూడలేని చక్కని ఒక రోజు దేవుడు అనుగ్రహించాం. కాబట్టి చాలా శ్రేష్టమైన రోజు అనమాట. చాలా శ్రేష్టమైన రోజు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనం ఆ రోజు జనవరి 1 మనం ఎంతో కొనియాడిన వారు. కాబట్టి ఈ రోజు మనం కొనియాడుతున్నామా? నూతన రోజు దేవుడు ఇచ్చాం కదా, మన ఎలా ఉంది పరిస్థితి? ఆనందిస్తున్నామా? హ్యాపీ ఉన్నారా? ఈ రోజు నూతన రోజు కదా దేవుడు ఇచ్చారు. కాబట్టి ప్రియులారా మనం మోసపోవద్దు అనమాట. ఒక్కరోజు మాత్రం కాదు, ప్రతిరోజు దేవుడు ఇస్తున్నది చాలా గొప్పది. దేవుడు ఏది ఇచ్చినా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. దానిలో మనం ఆనందించుకోవాలి, ఆ సమయం మనం వాడుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి వాడుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి సమయం ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి వాడుకోవాలంటే కూడా మనసు నూతన పరచబడాలి అనమాట. మన మనసేమో రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఇలాగే చెప్తారనమాట. ప్రతిరోజు వచ్చినప్పుడు అదే చెప్తాం, ఎల్లుండి చేస్తాం, రేపు చేస్తాం, ఇదే మాటలు మనకు వస్తుందని. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి మనం బ్రతున్న వారు ఉంటే టుడే పరిశుద్ధాత్మతో కలిసి అనేకలు దీవించినట్టు దేవుడు వాడినాక ఈ రోజు టుడే అనమాట. దేవుడు మనకి ఇచ్చినది రేపు కాదు, టుడే అనమాట. దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాం. రేపు గురించి మన చేతిలో కాదు, దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, దేవుని చేతిలో ఉంది అనమాట. కాబట్టి కొందరు రేపు 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 దేశీ టుడే మనం వాడుకోవాలి. ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకలేదంటే రేపు ఎలాగ మనం బ్రతుకుతాయి? ఏ రోజు మనం ఇప్పుడే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. రేపు రేపు అంటే ప్రతిరోజు రేపు అయిపోతాయి దేశీ. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియుల మనం దీవించాలి. అక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకంతో దేవుడు మన నింపినాక. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రియుల దయచేసి శాప మాటలు పలుకోవద్దు. ఒకవేళ మీరు శాప మాటలు పలుకుతున్న వ్యక్తి ఉంటే ఆశీర్వాదాలు, దేవుడు కోరుతున్న ఆశీర్వాదాలు మీరు పూర్తి అనుభవించలేదు. దేవుడు దేని కొరకు పిలిచారు? మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు. ఇప్పుడు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచిన కాబట్టి మాత్రం మనం ఆశీర్వపడాలని లేదనమాట. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు, కరెక్టే. కానీ మనం ఆశీర్వాదం పూర్తిగా అనుభవించాలని లేదు. ఎందుకంటే మన మనసు నూతన పరచబడలేని స్థాయిలో ఉండే, మన ఇద్దరికి వ్యతిరేకంగా శాప మాటలు పలుకుతున్న వ్యక్తి ఉండే, దేవుడు కోరుతున్న పూర్తి ఆశీర్వాదాలు మనం అనుభవించలేదు. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం మనం అనేకసారి చదివిన వాక్యం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడదరి, కరెక్టే. గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయవద్దనమాట, దీవించుడి అని రాయబడింది. కాబట్టి ఎవరు కీడు చేస్తున్న ప్రియులారా మన దేశ కీడు చేయకుండా కృపదేవుడు అనుగ్రహించినాక ఇద్దరు మనకు విధంగా దూషణ మాట్లాడి ఉంటే నేనే మంచి వ్యక్తి అని మనం ఎక్కువ మాట్లాడి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్గ్యుమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే తండ్రిని దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆల్రెడీ మన పాపాలు క్షమించి మన నీతిమంతుల పరిశుద్ధులు మార్చేస్తామన్నమాట. హల్లెలూయా. ఆ విషయం మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ మనం చేస్తామన్నమాట. ఆల్రెడీ ప్రియులారా మనను ఆకాశ భూమి సౌందర్యం అందరిన గొప్ప దేవుడు మనను రక్తం ద్వారా మన పాపాలు క్షమించి నీతిమంతుల పరిశుద్ధులు నిలబెట్టామన్నమాట. ఇక మామూలు ప్రియులారా ఏదైనా ఒక వ్యక్తి వచ్చి నీవు అది కాదు అని చెప్పినప్పుడు మనం కదలాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే సత్యగారితైన దేవుడే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు క్షమించి నీతిమంతులను మార్చాం. ఆ సత్యం మనం నమ్మిన చాలు, గ్రహించిన చాలు, మనం కొనియాడుకొని ముందుకు వెళ్ళాలి, అంతే. స్తుతించాలి దేవుడు. దేవ నన్ను నీతిమంతుడుగా పరిశుద్ధునిగా మార్చినట్టు దేవ మీకు స్తోత్రం చెప్పి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి అందరిని మనం ఇప్పుడు ఇలా నేను నీతిమంతుడు అని అందరూ చెప్పాలి అని లేదనమాట. తండ్రిని దేవుడు ఆల్రెడీ చెప్పినట్టు దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి దేవుడు మన నీతిమంతులను మార్చారు. అది మనం నమ్మాలి, ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కొందరు అది గ్రహించలేదు కావచ్చు, కొందరు గ్రహించి ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం మాత్రం పరిశుద్ధాత్మ నింపబడి మేలు చేయాలి, కీడు చేయవద్దు. ఎందుకంటే కీడు చేసినప్పుడు మనకు కూడా కీడు వస్తాయి అనమాట. ఏ విత్తనాలు అయితే మీరు పెడుతున్నా అదే వస్తాయి అనమాట. కాబట్టి ఏదైతే మీరు చేస్తున్నారో అది చాలా ప్రాముఖ్యం. అందుకొరకు పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసారంగా మంచి విత్తనాలు పెట్టాలి. మంచి విత్తనాలు అంటే ప్రేమ, సంతోషం, ఇదలుగు దేవుని చిత్తానుసారంగా సంతోషం కలిగేసేవారు ఉండాలి. సమాధాన మాటలు చెప్పేవారు ఉండాలి, ఓదార్పు మాటలు చెప్పేవారు ఉండాలి, బలపరిచే మాటలు చెప్పేవారు ఉండాలి, ఇద్దరు స్వస్థలోనికి నడిపించేవారు ఉండాలి, బలపరిచేవారు ఉండాలి, దీవించేవారు ఉండాలి, పరిశుద్ధంలోనికి నడిపించేవారు ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి. అలా ఉండే మీరు తప్పకుండా దేవుని అనుభవిస్తున్నమాట. ఎవరు ఆపలే. ఇప్పుడు మన దీవెన ఎవరు ఆపుతున్నామంటే చాలా మటుకు ప్రియులరా కొందరు ఒకవేళ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మన వాక్యానుసరంగా ఉంటే ఆ దేవుని ఆగిపోలేదు. ఎందుకంటే మనం దీవెనలు విత్తనాలు పెడుతున్నాం కాబట్టి దీవెనలు తిరిగి మనకు అనుభవిస్తాయి అనమాట. కొత్త ఉంది అనమాట. బైబిల్ అది మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు ఏ విత్తనాలు పెడుతుంది అక్కడ మనం సెట్ అవ్వాలన్నమాట. ఏ విత్తనాలు పెడుతున్నాం, శాప మాటలు పలుకుతున్నామంటే ఈ రోజు నుండి క్యాన్సిల్ వేసుకోవాలి. ఇంకా అలాగా మాట్లాడొద్దు అనమాట. అలాంటి క్రియలు వద్దు మనకు. దానివల్ల మనం పైకి రాదు, దేవుని అనుభవించలేదు. కీడు చేసుకొని మన దేవుని అనుభవించలేదు, మేలు చేసుకొని దేవుని అనుభవించుకోవచ్చు అనమాట. మంచి మాటలు చెప్పిన వారికి మనం ఉంటే దేవుని అనుభవిస్తాం. కాబట్టి మాటలు కూడా చాలా ప్రాముఖ్యం. అందుకొరకు ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనం కూడా చదివి ప్రియులారా నేను ముగిస్తాను. జీవులను ప్రేమించి మంచిదనం చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలేను. ఇప్పుడు దేని కొరకు మనం కాచుకోవాలి? మన దీవెన కొరకే. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది. టైం వేస్ట్, వ్యర్థం. టైం వేస్ట్ చేస్తున్నాం, ఇద్దరు టైం వేస్ట్ చేస్తున్నాం, మన లైఫ్ కూడా వ్యర్థం చేస్తాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మంచి మాటలు చెప్పండి, మంచి మాటలు చెప్పండి. లేదంటే నోరు మోసుకొని ఉండడం ఇంకా చాలా చాలా బెటర్ అనమాట. చాలా మంచిది అనమాట. మంచి మాటలు రాలేదు అంటే దయచేసి నోరు మోసుకొని ఉండడం ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదారిని పలకకుండా తన నాలుకను కబడపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలెను. కాబట్టి కాచుకోవాలి అంటే పెదవులు కాచుకోవాలి అంటే శక్తిగారితైన జీవంగల దేవుని సహాయం కావాలి. మన సొంతం శక్తితో సాధ్యం కాదనమాట. యాకోబు రాసిన 13వ అధ్యాయంలో రాయబడింది, మన సొంత శక్తితో నాలుకను మనం కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తామని న్యూ ఇయర్ లో మనం నిర్ణయం చేసి ఉండొచ్చు, కానీ ఎన్నోసారి తప్పిపోయి ఉండొచ్చు. అందుకొరకు ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అందుకొరకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. నాలుగు కూడా పరిశుద్ధాత్మతో ప్రభావం చేయాలి. టోటల్ హోలీ స్పిరిట్ కంట్రోల్లో రావాలన్నమాట. హోలీ స్పిరిట్ కాబట్టి సృష్టికర్తైన దేవుడు దాన్ని కూడా సహాయం చేస్తాడనమాట. పరిశుద్ధాత్మతో తప్పకుండా సహాయం చేస్తుంది. దేవా నన్ను నా నాలుగు కూడా ఇలాగ మాట్లాడుకోవాలని నేర్పించుము, అంతే నేర్పించుము. కాబట్టి మన ఇష్టానుసరంగా దేశం మాట్లాడవద్దు. కోపం వచ్చినప్పుడు ఒక విధంగా, కోపం లేనప్పుడు ఇంకొక విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి బతకడం నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం అనేకులు దీవించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దానిలో మనం ఉత్సాహం ఉండాలి, అది చేయాలి పరిశుద్ధాత్మతో కలిసి. అలాగే చేసినప్పుడు దేశం మీద అనుకోవద్దు, అబ్బు వారు తప్పకుండా వారు గొప్ప ఆత్రి, కానీ మీరు బాధపడకండి, దానిలో టెన్షన్ పడవద్దు, అసూయపడవద్దు, నిరాశపడకండి. మీకున్న దీవెన మీరు మీరు అనుభవించాల్సిన దీవెన మీరు అనుభవిస్తారనమాట. హల్లెలూయా. అలాగే మనం ఈ దీవెన ప్రియులారా మన రాష్ట్రం దేశంలో కూడా తీసుకొని వచ్చినట్టు పరిశుద్ధాత్మడు మనల్ని అభిషేకించి యేసునామములో ఈ కడవరి కాలంలో, కడవరి గడిలో, అంత్యకాలంలో దేవుడు మనల్ని వాడినాక దానితో పాటు మీరు కూడా దీవించబడతాయి. కాబట్టి దానిలో బాధపడవద్దు. నేను దీవించబడతారు, వారు దీవించబడితే నేను దీవించబడతారు, మీరు 100% దీవించబడతాయి అనమాట.
కానీ ఈ ప్రిన్సిపల్ మీరు ఫాలో చేసుకోవాలి. మీరిద్దరిని దీవించే వ్యక్తి ఉండాలి. మీరిద్దరిను శపించుకొని మీరు దీవెన అనుభవించలే, కానీ మీరిద్దరిను ఆశీర్వదించే వ్యక్తిగా పరిశుద్ధాత్మతో కలిసి దీవించే వ్యక్తిగా ఉండే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తప్పకుండా మీరు దీవెన అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరు దీవెన అనుభవిస్తారా లేదంటే ఇది మీలోనే ఉంది. ఇప్పుడు మీరు ఎలాగ మీరు బ్రతున్నారు దాన్ని బట్టి, ఎలాగ మీరు మీ మనసు, ఎలాగ మీ మాటలు వాడుతున్నారు, క్రియలు చేస్తున్నారు, దాన్ని బట్టి ఉంది అనమాట. కాబట్టి దేవుడు ఆల్రెడీ అన్ని చేస్తామన్నమాట. తండ్రిన దేవుడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో అన్ని చేస్తాం. సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు పరిశుద్ధాత్మ వాళ్ళని మనలో చేస్తాం. మనల్ని అన్లిమిటెడ్ దేవుని మన ఆత్మలో ఉంది. కాబట్టి అనేకలు దీవించినట్టు అలాంటి నా మనస్సు దేవుడు దేవుడు ఆ మనస్సు అనుగ్రహించిన మనస్సు దేవుడు నూతనపరిచినాక, కాబట్టి దీవించే విషయంలో మీరు వెనుకుండొద్దు అనమాట. వెనుకుండొద్దు, దీవించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి స్వరమేని దీవించాలి. ఇప్పుడు దీవెన మీరు నేను సమృద్ధి అనుభవిస్తాను అనమాట. ఇప్పుడు అనుదినం ప్రియులారా మనం నమ్మకం ఉండే చేంజ్ వస్తాయన్నమాట. అంటే ఆశీర్వాదాలు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. కాబట్టి అది లిమిట్ చేసుకోవచ్చు, విశ్రమ చేసుకోవచ్చు. అది మీ చిత్తలో ఉంది అనమాట, మన చిత్తలో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుని చిత్త మీరు దీవెన అనుభవించాలి, సమృద్ధి అనుభవించాలి. అంటే అనేకులకు మీరు దీవెనకరంగా ఉండాలి. మన రాష్ట్రం, దేశానికి కూడా మీరు దీవెనకరంగా ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మీరు మిమ్మల్ని దీవించండి, మీ దగ్గర ఉన్న వారు దీవించండి, మీ ఇంటిలో ఉన్న వారు దీవించండి, మీ పొరుగు వారు దీవించండి, మన సంఘంలో ఉన్న వారు దీవించండి. పరిశుద్ధాత్మతో కలిసి దీవించండి. దేవునికి స్తోత్రం. దీవెన మీ ఆత్మ నుండి రిలీజ్ చేయండి. మనలో ఉన్న క్రీస్తు నుండి దీవెన రిలీజ్ చేయండి. హల్లెలూయా. పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతుంది. వాక్యం ద్వారా మీరు మాట్లాడినట్టు వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ దేవా, ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దీంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాణం వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ నూతన పరచమండి. ఇద్దరు దీవించే ఆ అభిషేకంతో తండ్రి కుమ్మరించమండి. మీ ప్రేమతో దింపుతుందండి. ఇద్దరు దీవించాలని అడ్డుగా ఉన్న ప్రతి తప్పుడు సమాచారాలు, సాతానుకు అబద్ధాలు తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. కోపం, పగ, చేదు, అసూయ, అనేకత, స్పిరిట్ ప్రభావాలు దూరమైపోయిన దేమో జీసస్ దేవా, ప్రాణం అంతా కూడా దేవా మీ జీవంతో మహిమతో కుమ్మరించుందండి. మీ ప్రేమతో కుమ్మరించుందండి. దేవా మీ స్వరమిని అనేకల్లో తండ్రి దీవించినట్టు అభిషేకించమందండి. ప్రతి ఒక్కరిని అభిషేకించమందండి. దేవా దీవించుడని దేవా రాయబడిన దీవించుడని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా దీవించుడని బైబిల్లో చెప్పినట్టు ప్రభావ మేమందరం దానిలో దీవించే కృపతో ఇప్పుడు నియమమని ప్రార్థన చేస్తున్నాం. మనసు తండ్రి ఊహే డాబా ఖరాబిన సోడో కౌరబిద హోలీ స్పిరిట్ దేవా శుద్ధి చేయముందండి. ప్రతి ఒక్కరు దేవా కడుగుముందండి. దేవా మీ రక్తం ద్వారా మా హృదయాన్ని కడుగుతున్నాందండి, శుద్ధి చేస్తున్నాందండి. ఊహే డాబా ఖరాబిన సోడో కౌరబిన సిగడ ఖరాబిన సోడో కౌరబిదే ప్రభా ఆమె హింసించు వారు కూడా దీవించుడని చెప్పిన తండ్రి. అభిషేకం మాకు మా వాక్యమాలు జీవ ఆత్మలకు మార్చిపోతండి. హోలీ స్పిరిట్ అలాంటి కృపదేవాదేశము ఒకవేళ ప్రభు ఎవరైనా శాప మాటలు తండ్రి, స్వయ శాప మాటలు లేదంటే ఇద్దరులతో శాప మాటలు పలికుంటే ప్రభు క్షమించుము తండ్రి. ప్రియులారా ఎవరైనా స్వయ శాప మాటలు పలికుంటే, ఇద్దరులతో శాప మాటలు, ఇద్దరు గురించి శాప మాటలు పలికుంటే దయచేసి ఏ సమయంలో అది క్యాన్సిల్ చేయండి. ఓహే డాబా ఖరాబిన సోడో కోరబిడే విశ్వాసంతో మిమ్మల్ని దీవించండి. హల్లెలూయా. మీకు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వారిని మీరు దీవించండి. ప్రారంభించండి. వాక్యం రెండు మాత్రం కాదు, అది ప్రారంభించండి. యేసులోహే డాబా ఖరాబిన సోడో కోరబిడే దేవా ప్రత్యేక మేము దీవిస్తున్నాం తండ్రి. ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిను దేవా యేసుక్రీస్తు గొప్ప నామములో తండ్రి మేము దీవిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిన ప్రతి ఒక్క సహోదరులను దీవిస్తున్నాం. వారు దీవెన యేసులో అనుభవించినాక దినేమో ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ దేవుని దినేమో జీసస్ ప్రభావ మీరు కోరుతున్న స్థాయిలో గొప్ప దేవుని ఇప్పుడే అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. యేసులో బ్లెస్ చేస్తున్నాం తండ్రి, దీవిస్తున్నాం తండ్రి. వీళ్ళున్న వారు అన్మటి చేసి దీవించండి. ఓహే డాబా ఖరాబిన సుగోరు కోరబిడే అలాగ తండ్రి మా రాష్ట్రం యేసునామములో దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. దేవా మా దేశం యేసునామములో దేవా దీవిస్తున్నాం తండ్రి. మా దేశం యేసునామములో దీవించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు.
ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.